కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి చేసిన ద్రోహము ఇంకా ముందు ముందు చాలా ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఇప్పుడు కవిత కేసీఆర్ ని పొగుడుతున్నట్టుగానే ఉంది కదా. ఇప్పుడు మా నాన్న తప్పులేదు కానీ హరీష్ రావుదో ఇంకోటిదో తప్పు ఉందని చెప్పే ప్రయత్నం చేస్తుంది కదా. ఇప్పుడు బిట్వీన్ ద లైన్స్ ఎవరి నాన్న వాళ్ళ గొప్ప. ఇదే కేసీఆర్ ని తెలంగాణ ప్రజలంతా ఒక బాల్ దాకరే లాగా, ఒక తెలంగాణ గాంధీ లాగా చూసిన సందర్భం నుంచి కచరా పాలన, కల్వకుంట్ల కేసీఆర్ ని ఎంత ట్రోల్ చేసినా అంత చేసి ఇంటికి పంపించారు. ఎందుకు? ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చోవాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? ఆయన చేసిన నిర్ణయాలే కదా. 2 సార్లు అధికారం ఇస్తే ధనిక రాష్ట్రమైన తెలంగాణని అప్పుల కుప్ప చేసి, అంగన్వాడీ గుడ్లకి డబ్బులు లేకుండా చేసి, నెల 1 తారీఖు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి నెలలో ఎప్పుడు వస్తాయో జీతాలు తెలియని పరిస్థితికి వచ్చింది. 1200 మంది అమరవీరుల కుటుంబాలకి న్యాయం చేయలే, ఉద్యమకారులకి న్యాయం చేయలే, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరూ నిలగొట్టిండు. ఇప్పుడు కవిత గారిని సస్పెండ్ చేశారు, ఆయన డిస్మిస్ చేయలే. మరి ఆలయ నరేంద్ర గారిని బర్తరఫ్ చేశారు. ఆలయ నరేంద్ర గారు చేసిన తప్పేందో చెప్పలే. ఈటల రాజేంద్ర గారిని బర్తరఫ్ చేశారు, రవీంద్ర నాయక్ గారిని బర్తరఫ్ చేశారు, విజయశాంతి గారిని తొలగించారు. ఇట్లా ఎంతమంది కష్టాన్ని వాళ్ళందరినీ బర్తరఫే చేసిండు కదా. మరి అలా సొంత కూతురు కాబట్టి సస్పెండ్ చేశారు. రాజకీయ పార్టీల్లో సస్పెండ్ చేయడం అనేది కామన్, మళ్ళీ తీసుకోవడం అనేది కూడా కామన్. ఏది ఏమైనా కూడా కేసీఆర్ గారు తాను తవ్వుకున్న బొందలో తానే పడ్డాడు.